ఇంగ్లాండ్లోని స్లోఫ్కు చెందిన మహ్నూర్ చీమా అనే టీనేజ్ అమ్మాయి తెలివితేటలు అసాధారణమైనవి. 6 ఏళ్ల వయసులో పిల్లలందరూ ఆడుకుంటుంటే తను మాత్రం పుస్తకాలు చదువుతూ కూర్చునేది. తరగతి గదిలో టీచర్ చెప్పే పాఠాలు వినడం కంటే ప్రయోగాత్మకంగా సబ్జెక్టును నేర్చుకోవటానికే మక్కువ చూపేది. ఈ లక్షణాలే 17 ఏళ్ల చీమాకు నిరుడు ప్రపంచ రికార్డు తెచ్చిపెట్టాయి. యూకే, యూరోపియన్ యూనియన్లలో ప్రతిష్టాత్మకంగా భావించే జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జీసీఎస్ఈ విద్యార్హతలో భాగంగా అత్యధికంగా 34 సబ్జెక్టులో టాపర్గా నిలిచింది మఖ్నూర్. ఇప్పటి వరకు ఇన్ని సబ్జెక్టులను ఎంచుకున్నా అన్నిట్లోనూ టాప్ గ్రేడ్తో పాస్ అయిన వారు లేరు. అలాంటిది ఎంచుకున్న ప్రతి సబ్జెక్టులోనూ టాపర్గా నిలిచి అరుదైన రికార్డు నమోదు చేసిన మఖ్నూర్కు ఇదంతా ఎలా సాధ్యమైందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పాకిస్తాన్ లాహోర్లో పుట్టింది మఖ్నూర్. ఆమె తండ్రి న్యాయవాది, తల్లి కూడా ఉన్నత విద్యావంతురాలు. మఖ్నూర్కు ఓ చెల్లి, తమ్ముడు ఉన్నారు. 2016లో తన 9వ ఏట లాహోర్ నుంచే యూకే వచ్చి స్థిరపడింది. మఖ్నూర్ కుటుంబం వెస్ట్ లండన్లోని లాంగ్లీ గ్రామర్ స్కూల్లో చేరిన ఆమెకు చిన్న వయసు నుంచే చదువు, పుస్తకాలంటే మక్కువ, గ్రాహ్య శక్తి ఎక్కువ. అలాగని గంటల తరబడి పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మకంగా, పరిశోధనాత్మకంగా సబ్జెక్టును నేర్చుకోవటానికి ఇష్టపడేది మఖ్నూర్. యూకే వచ్చిన మొదట్లో టీచర్ ఇచ్చిన హోంవర్క్తోనే సమయం సరిపోయేది. నిజానికి ఇలా హోంవర్క్ పేరుతో గంటల తరబడి పుస్తకాలకే పరిమితమవడం, టీచర్లు చెప్పే పాఠాలతోనే సబ్జెక్టును పెంచుకోవడం ఆమెకు నచ్చేది కాదు. ఇప్పటికీ రోజుకు 5 గంటలే చదువుతుంది. మిగతా సమయం అంతా సొంతంగా సమాచారం సేకరించి, క్రియేటివ్గా ఆలోచించి నేర్చుకోవటానికే ప్రాధాన్యమిస్తుంది. ఈ బ్రిలియంట్ గర్ల్ 161 ఐక్యూతో తెలివితేటల్లో ఐన్స్టీన్నే అధిగమించింది. ఐన్స్టీన్ ఐక్యూ 160. జాతీయ గణిత ఛాంపియన్గా నిలిచిన 14 ఏళ్ల సోదరి కూడా ఆమెకు ఉంది. ప్రస్తుతం చీమా హెన్రిటో బార్నెట్ స్కూల్లో విద్యనభ్యసిస్తోంది. చీమాకు స్విమ్మింగ్తో పాటు గుర్రపు స్వారీ చేయడం అంటే కూడా ఎంతో ఇష్టం.